టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆన్సర్ చెప్పడం ఇంపార్టెంటా లేదా కాంటెక్స్ట్ ని అర్థం చేసుకుని సొల్యూషన్ ఇవ్వడం ఇంపార్టెంటా? సిబిఎస్ఈ లో సిలబస్ స్ట్రక్చర్ బాగుంటుంది, బట్ అక్కడ టీచింగ్ గోల్ మోస్ట్లీ ఎగ్జామ్స్ క్రాక్ చేయడమే. స్టాండర్డైజ్ టెస్ట్ లో కూడా ర్యాంక్స్, కట్ ఆఫ్స్ మీద ఫోకస్ ఉంటుంది. లెర్నింగ్ డెప్త్, అప్లికేషన్, థింకింగ్ అనేది ఇగ్నోర్ అవుతుంది. మనకి తెలిసినట్టే టీచర్ సెలెక్షన్ కూడా స్కూల్ టు స్కూల్ వేరీ అవుతుంది, సో క్వాలిటీ ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఐబీలో కాన్సెప్ట్ టోటలీ డిఫరెంట్. అప్రోచెస్ టు టీచింగ్ అనే 6 స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ బేస్ మీద ఐబీ సిస్టమ్ రన్ అవుతుంది. లైక్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, కొలాబరేషన్ అండ్ రియల్ లైఫ్ అప్లికేషన్. ఒకే సమ్ ని 10 స్టైల్స్ లో సాల్వ్ చేయగలుగుతారు స్టూడెంట్స్, బికాస్ ఫోకస్ ఫార్ములా మీద కాదు, థింకింగ్ మీద ఉంటుంది కాబట్టి. అసెస్మెంట్ ఎగ్జామ్స్ తో లిమిటెడ్ కాదు, ప్రాజెక్ట్స్, డిస్కషన్స్, రిఫ్లెక్షన్స్ ద్వారా డీప్ లెర్నింగ్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఐబీ టీచర్స్ కి రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ ఆడిట్స్ ఉంటాయి. వెదర్ ఇండియా ఆర్ అబ్రాడ్, లెర్నింగ్ క్వాలిటీ కన్సిస్టెంట్ ఉంటుంది. సో ఐబీ పాపులారిటీ పెరిగిపోతుంది, నాట్ జస్ట్ ఫర్ సిలబస్ బట్ స్టాండర్డైజ్డ్ కన్సిస్టెంట్ టీచింగ్ క్వాలిటీ వల్ల. సో నౌ యు నో where the future of teaching is headed. And parents గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎలాంటి బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినా మార్క్స్ ఒక మైల్ స్టోన్ మాత్రమే. అండర్స్టాండింగ్ ఇస్ ద రియల్ ఫౌండేషన్. ఈ రీల్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సేవ్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫాలో అప్బ్రింగింగ్ సింప్లిఫైడ్.